గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తినట్లేదు అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఐ మైట్ గెట్ ఎనీ ఛాన్స్ ఏమో అనేసి ట్రై చేశాను. బట్ ఆబ్వియస్లీ అది షో ఫార్మాట్ వాళ్ళు అలౌ చేయరు కాబట్టి సో నేను ఒక చిన్న ఏవి కూడా ప్రిపేర్ చేశాను యాక్చువల్గా. సో లైక్ ఇప్పుడు నువ్వు ఇంత లోలో ఉన్నప్పటి నుంచి ఎలాగైతే నువ్వు అవుట్కమ్ అయ్యి ఇప్పుడు మొత్తం మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి, ఫేస్ చేయాలి సొసైటీని అనే ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావు, లైక్ ఫీనిక్స్ బర్డ్ ఎలాగైతే ఫ్రమ్ ద యాషెస్ బార్న్ అవుతుందో అది. సో ఆబ్వియస్లీ ఇది వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. నువ్వు లైఫ్ లాంగ్ వెయిట్ చేయని అవసరంలా, ఒక 100 days ఆ జర్నీ మొత్తం లీడ్ చేయి. ఇట్స్ నాట్ దాట్ కప్పు గెలుచుకురావాలి, ప్రైజ్ తీసుకురావాలి కాదు. డెఫినెట్లీ అది వస్తుంది. మే ద గుడ్ పర్సన్ ఆర్ ద బెటర్ పర్సన్ షుడ్ విన్ అని అంటాను. బట్ జనాలు మెచ్చిన వాడు విన్ అవ్వాలి డెఫినెట్గా. సో ఆయనలో ఇంకా వేరే కోణం కూడా ఉంది. ఆ హ్యూమర్ సైడ్ ఏదైతే నిజంగా జనాలకి నచ్చుతుందో అండ్ దేనికైతే జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారో, సో అది డెఫినెట్గా ఇప్పుడు వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు చూడలేదు. సో ఆయన క్లోజ్ అసోసియేట్స్ తప్పించి. సో అది డెఫినెట్గా చూస్తే ఆయన్ని మాత్రం ఎవరు, బికాజ్ ఆయన ఆ సిచ్యువేషన్ని చాలా లైట్ చేసేస్తారు యాక్చువల్గా. ఈవెన్ మేము హాలిడేస్ అప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, మా అమ్మ మీ పెద్ద అబ్బాయి వచ్చినట్టున్నారు కదా అని చెప్పి. అంటే అంత జోవెల్ అయిపోతుంది ఆ ఎన్విరాన్మెంట్. నిజంగా అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటదా? ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. అది ఎవరు కూడా కనెక్ట్ అవ్వలేదు ఇప్పుడు వరకు అని చెప్పేసి నేను అంటున్నాను. అంటే యాక్చువల్లీ షోలోనే చూపిస్తా, షోలోనే చెప్తాను ఒక 2-3 పాయింట్స్. ఎగ్ విషయం జరిగినప్పుడు, ఓకే, ఎగ్ విషయం జరిగినప్పుడు సో అప్పుడు ముందు వరకు ఏం జరుగుతుంది, ఆమె ఎగ్ తిన్నారో లేదో ఎవరికి తెలియక అందరూ నెత్తులు కొట్టుకుంటూ అమ్మ చెప్పు 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 అని అంటే ఆవిడేమో షీఈ్ టేకింగ్ ఇట్ ఇన్ లైటర్ వే. ఓకే, షీఈ్ క్రియేటింగ్ సమ్ కంటెంట్ ఓవర్ దేర్, అది పండుతుంది, జనాలకి నచ్చుతుంది, వెళ్తుంది. సో పక్క నుంచి వాట్ హరీష్ గారు ఈస్ ట్రయింగ్ ఈస్, ఏ మీరే కదా తిన్నది చెప్పండి. దట్స్ వాట్ హిస్ బాడీ లాంగ్వేజ్. అండ్ అది ఆల్రెడీ జరిగింది అక్కడ. సో నేను కొన్ని క్లిప్స్ అది కంప్లీట్గా లైవ్లో చూపించలేదు, నైదర్ ఇన్ ద ఎపిసోడ్ చూపించలేదు. బట్ నేను అప్పుడు ఆయన అక్కడ బాడీ లాంగ్వేజ్ని బట్టి నాకు అర్థమైపోయింది దిస్ కుడ్ బి ద కాన్వర్జేషన్ బిట్వీన్ దీస్ టూ అని చెప్పేసి. సో ఆయన ఏంటంటే హీస్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ దట్ ట్రూత్ అవుట్ ఆఫ్ హర్. ఓకే పోన్లే తింటే తిన్నారులే, నాకు తెలియదు చెప్పండి మీరే కదా తిన్నది అని చెప్పేసి. సో ఇప్పుడు జనరల్గా అందరూ ఆమె మీద ఎట్లా పడిపోతున్నారు, నువ్వేదో తప్పు చేసావని చెప్పి కొన్ని కొన్ని అనరాని మాటలు కూడా అనేసారు ఆమె అక్కడ. యాక్చువల్గా మీరు శ్రీజ వేరే వాళ్ళు అనేసారు ఆ మాటలు. సో ఇంత జరుగుతున్నప్పుడు అలాగే షాంపూస్ బాటిల్స్ విషయంలో కూడా పోన్లేండి వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట కదా మీరు ఇక్కడ పెట్టద్దులే అని చెప్పి అంటే, చూడు ఇలా ప్రేమగా చెప్తే నేను వింటాను అని చెప్పేసి ఆవిడ గారు కూడా అన్నారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఈ పాయింట్ మీద కొన్ని కమెంట్స్ చూసాను. ఒకరిద్దరులేండి, ఎక్కువ మంది కాదు. అమ్మాయిలను కొడతాడు అనే పెట్టిన దగ్గర, అదే వైఫ్ని కొట్టావా అన్న దగ్గర కింద వైఫ్ని కొడతాడు ఇక్కడ మాత్రం పులిహోర కలుపుతున్నాడు అని పెట్టారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కనెక్ట్ అవ్వకూడదు. ఈవెన్ రెడ్ ఫ్లవర్ అనే కాంటెక్స్ట్ వచ్చింది కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లోనే. ఫ్లవర్ ఇస్తాను అన్నప్పుడు అది రెడ్ ఫ్లవర్ ఇస్తుంది చూసుకో అని. ఎగ్జాక్ట్ డైలాగ్ ఏమన్నారంటే యాక్చువల్గా ఆమె ప్రియా, ఇమ్ము నీకు రెడ్ ఫ్లవర్ ఇస్తాను, రోజ్ ఫ్లవర్ ఇస్తాను, ఏదో సంథింగ్ ఏదో గులాబీ పువ్వు ఇస్తాను సంథింగ్ ఏదో లాంగ్వేజ్ అని అంటుంది. అయితే ఆయన అన్నారు ఇది ఎగ్జాక్ట్గా ఇలాగే కూర్చుని, ఆహా మీకు ఇలా అర్థమైందా, ఆహా ఇందాక రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు అంటే నువ్వు రెడ్ ఫ్లవర్ అని అంటాం వేరు, మాట్లాడుకున్నారు అని అంటాం వేరు కదా. ఇట్స్ టోటలీ 2 different థింగ్స్. ఆయన అన్నట్టు ఎట్లా వస్తుంది అది? సో అది ఒక కాన్వర్జేషన్ లాగా వెళ్ళిపోయింది కాబట్టి హీ కుడ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ఇట్. మనం ఏంటంటే ఇప్పుడు నేనైతే దాన్ని వెనక ముందు పెట్టుకుని చూస్తూనే ఉన్నా. అసలు ఏ సెన్స్లో వచ్చింది అది? నువ్వు ఇది అని అంటే అన్నట్టు అనుకుంటున్నారు, నీ గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే ఒక మెసేజ్ పాస్ చేసినట్టు. సంబడీ హ్యాస్ టాక్డ్ ఇట్ అండ్ హీ హ్యాస్ పాస్డ్ ఆన్ దాట్ మెసేజ్ అనేది మీనింగ్ వస్తుంది యాక్చువల్గా. సో దానికి ఇమాజిన్ ఈయన అంటాం అనేది జియో వర్డ్ అది కూడా నాకు యాక్చువల్గా చాలా, ఇప్పుడు నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నాను, అంటే నేను చూసాను కాబట్టి మీకు